ఈ ఎన్నికల్ని మోడీ వర్సెస్ రాహుల్గా మార్చడానికి బీజేపీ శత విధాలా ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ మాత్రం చాలా జాగ్రత్తగా దీన్ని మోడీ వర్సెస్ పీపుల్స్ ఇష్యూస్గా మార్చింది. ఎక్కడ మోడీ వర్సెస్ రాహుల్ అనే అంశం రాకుండా ప్రజా సమస్యలు వర్సెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వము అనే క్యాంపెయిన్ నడిపింది. అందుకే మీరు గమనించండి, ఈ ఎన్నికలో క్లియర్గా మనకు అర్థమవుతుంది మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్న ఇండియా కూటమి అవాయిడ్ చేయడం వల్ల లాభపడింది. ఇండియా కూటమి కూడా మోడీ వర్సెస్ రాహుల్ అన్న బీజేపీ ఎత్తుగడ గనక ట్రాప్లో పడి ఉంటే ఈ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఇండియా కూటమి పర్ఫామ్ చేసేది కాదు. వాస్తవంగా 2019 ఎలక్షన్స్లో జరిగిన పొరపాటుది. రాఫెల్ పైన పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఒక్కడే మాట్లాడుతూ వచ్చారు. రాహుల్ వర్సెస్ మోడీగా ప్రొజెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహంతో రేపు గెలిస్తే మా నాయకుడే ప్రైమ్ మినిస్టర్ కావాలనే అత్యుత్సాహంతో చేసిన పనేది, కానీ ఘోరంగా దెబ్బతింది. కానీ ఈసారి మోడీ వర్సెస్ ఎవరు అన్న ప్రశ్నను పక్క పెట్టేశారు. మల్లికార్జున్ ఖర్గే అన్నాడు కూడా మోడీ వర్సెస్ పీపుల్ అని. సో మోడీ వర్సెస్ రాహుల్ అన్న చర్చ రాకుండా చేశారు. దాని ఫలితం మనకు కనబడుతోంది. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ బ్యాటిల్ లోకల్ లీడర్స్తో మోడీ ఫైట్ చేయాల్సి వచ్చిందో అక్కడ దెబ్బతింటూ వచ్చారు. బీజేపీ మాత్రం ఆ స్ట్రాటజీ మార్చుకోలే. టోటల్ ఎన్నికలంతా మోడీ చుట్టూ తిప్పారు. మోడీ గ్యారంటీ, ఏ మోడీ కా గ్యారంటీ అని. ఈవెన్ బీజేపీ గ్యారంటీ అనలే, ఎన్డీఏ గ్యారంటీ అనలే, మోడీ కా గ్యారంటీ అన్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వచ్చి కూడా ప్రధాన నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం అయినా కూడా ఆడ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు పోటీ ఉన్నా కూడా మోడీ కా గ్యారంటీ అని మాట్లాడారు. అందువల్ల మోడీ కా గ్యారంటీని ఎదుర్కోవటానికి ఇండియా కూటమి ప్రాంతీయ నేతలు ముందు పెట్టారు. మోడీ కా గ్యారంటీ, రాహుల్ కా వారంటీ అని ఉంటే ఇబ్బందులు పడేవారు. అందుకే మీరు గమనించిన ఉత్తరప్రదేశ్లో మోడీ వర్సెస్ అఖిలేష్గా బ్యాటిల్ నడిచింది. బీజేపీ భారీగా దెబ్బతింది, మామూలుగా దెబ్బతినలే. అఖిలేష్ ముందు మోడీ పేలవంగా ఉన్నాడు. దాంతో బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో మోడీ తన ప్రచారం మొత్తం అఖిలేష్ పైన టార్గెట్ చేసి మాట్లాడాడు. అంటే మోడీ వర్సెస్ అఖిలేష్ బ్యాటిల్లో అఖిలేష్ గెలిచాడు. బెంగాల్కి వెళ్ళి అక్కడ బీజేపీ శివేందు అధికారి లేరు, మరొకరు లేరు. ఆడ కూడా పోయి మోడీ వర్సెస్ మమతా బ్యాటిల్ నడిపాడు. ప్రజలు మోడీ వర్సెస్ మమతా బ్యాటిల్లో మమతనే గెలిపించారు. తర్వాత మీకు మహారాష్ట్ర వెళ్ళారు. మహారాష్ట్రలో కూడా మోడీ కా గ్యారంటీ అంటే మోడీని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు ఎదుర్కొన్నారు. మామూలు రిజల్ట్ రాలేదు. 48 సీట్స్లో 30 సీట్స్ గెలుచుకున్నారు. సో మోడీ వర్సెస్ ఉద్ధవ్ ఠాక్రే, మోడీ వర్సెస్ శరద్ పవార్ అంటే మళ్ళీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలే గెలిచారు. తమిళనాడుకి వెళ్ళారు. తమిళనాడులో అన్నామలాయలు, తమిళసాయిలు లేరు. ఆడ కూడా మళ్ళీ మోడీ కా గ్యారంటీ మొదలుపెట్టారు. మోడీ వర్సెస్ స్టాలిన్గా ఫైట్ నడిచింది. మళ్ళీ స్టాలినే గెలిచాడు. సో ఇలా ఒక్క ఒరిస్సాలో మాత్రమే మోడీ వర్సెస్ నవీన్ పట్నాయక్గా నడిపితే నవీన్ పట్నాయక్ దెబ్బతిన్నాడు. ఎందుకంటే అక్కడ నవీన్ పట్నాయక్ ఈ 10 ఏళ్లలో మోడీతోనే ఉన్నాడు కనుక నవీన్ పట్నాయక్ కోటేసినా మోడీ కోటేసినా ఒక్కటే కనుక ప్రజలు మోడీ కోటేశారు. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది మనకు ట్రెండ్ ఎక్కడెక్కడైతే ప్రాంతీయ నేతలతో. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, బెంగాల్ 42, 170, తమిళనాడు 39, 209 సీట్స్. ఒక్క ఈ 4 రాష్ట్రాల్లోనే 209 సీట్లు ఉన్నాయి. ఈ 209 సీట్లలో మీరు గమనించండి, తమిళనాడులో 1 సీట్ రాలేదు బీజేపీకి. మహారాష్ట్రలో మొత్తం మిత్రపక్షాలకు కలిపితే ఎన్డీఏకు 18 సీట్లు వచ్చాయి, బీజేపీకి అయితే ఇంకా తక్కువ వచ్చాయి. మీకు అలాగే ఉత్తరప్రదేశ్లో తక్కువ వచ్చాయి. ఈ 209 సీట్స్లో క్లియర్గా ఇండియా కూటమి తన ఆధిక్యతను చూపింది. మొత్తం ఇండియా ఎలక్టోరల్ మ్యాప్ని ఈ 4 రాష్ట్రాలు మార్చేశాయి. అందువల్ల మోడీ కా గ్యారంటీ అంటే దెబ్బతింటారన్నది మొదటిసారి అర్థమైంది. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ అనే థీమ్ను కాకుండా ప్రాంతీయ నేతలతో ఫైట్ చేసేలా ప్రతిపక్షం కూడా జాగ్రత్త పడ్డది. గతంలో ఆ జాగ్రత్త తీసుకోలేదు, దెబ్బతిన్నారు.
ఈసారి ఇండియా కూటమి ఆ జాగ్రత్త తీసుకుంది, సక్సెస్ అయింది.